హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇంకా స్కూల్లో అయితే అంతా సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత పిల్లలకి బూందీ ప్యాకెట్ అయితే ఇచ్చారనమాట. ఒకటి స్వీట్ బూందీ, ఒకటి కార బూందీ అయితే ఇచ్చేసినారు. నేను కూడా మా పిల్లల్ని స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఒక టీచర్ ఉండి నాకు కూడా బూందీ ప్యాకెట్ అయితే ఇచ్చేసినారు. ఇంక ఇక్కడ మా చిన్న పాపని బూందీ ఇవ్వమంటే కొంచెం ఇవ్వమా అంటే చూడండి ఎంత ఇచ్చిరో గిత్త తెచ్చి తిను మమ్మీ అని అయితే అంటుంది. థ్యాంక్ యూ అని అయితే చెప్పిన, వెల్కమ్ అని అయితే చెప్తుంది మా పాప. ఇంకా నేనైతే కాసేపు అయితే స్కూల్ డేస్లోకి అయితే వెళ్ళిపోయినా అనమాట. అప్పుడు రోజులే వేరే అసలుకి. అప్పుడు స్కూల్ డేసే వేరే చాలా ఎంజాయ్ ఉండేది అసలుకి. అప్పుడున్నంత ఎంజాయ్ ఇప్పుడైతే నాకు లేదనుకుంటా నాకు తెలిసి స్కూళ్ళల్లో. ఎందుకనంటే అప్పుడు ఇండిపెండెన్స్ డే అయినా, రిపబ్లిక్ డే అయినా ఏమంటారు ఒక హాఫ్ డే నుండే మనము స్కూల్ని మంచిగా క్లీన్ చేసుకునేది క్లాస్ రూమ్ని. ఇంకా మా ఫ్రెండ్స్ నేనైతే సర్ఫ్ వేసి 2, 3 బకెట్లు పెట్టయితే రుద్ది రుద్ది కడేది క్లాస్ రూమ్ని. ఇంకా మీలో ఎంతమందికి లైవ్ గుర్తుందో కామెంట్ చేయండి. ఇంక ఇంటికి వెళ్ళి అయితే లైవ్ ప్రిపేర్ చేసుకొని వచ్చి క్లాస్ రూమ్ని అంతా డెకరేట్ చేసేవాళ్ళం. ఇంకా డెకరేట్ చేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అయితే చేతులకైతే గోరింటాకు పెట్టేసుకొని పొద్దున్నే 4 గంటలకైతే లేస్తుండే. 4 గంటలకైతే లేసి మంచిగా రెడీ అయ్యి రిబ్బన్లు వేసుకొని షూస్ వేసుకొని మంచిగా స్కూల్కి వెళ్తుండే. స్కూల్కి వెళ్ళగానే ఫస్ట్ వినిపించే సాంగ్ పుణ్యభూమి నా దేశం నమో నమామి. ఈ సాంగ్ అయితే చాలా బాగుంటుంది. ఈ సాంగ్ వింటే గూస్ బంప్స్ అయితే వచ్చేస్తాయి. వాళ్ళు ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత బనానాను బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇస్తుండే. క్లాస్ రూమ్ని ఎక్కువగా ఎవరు బాగా డెకరేట్ చేస్తారో వాళ్ళకి ఇంకొక అరటిపండు అయితే ఇస్తుండే. ఇంకా అవి తినుకుంటూ అయితే ఇంటికి వచ్చేవాళ్ళని. మర్చిపోయే రోజులు అయితే కావు.